హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక రెసిపీ అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇదైతే బ్యాచిలర్కి అయితే బాగా సెట్ అవుతుందండి. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ అయితే మనం రైస్కి సరిపడా ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అందులో మనం కావాల్సినంత ఆనియన్స్ అయితే చాప్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే క్యారెట్ చిన్న చిన్న స్లైసెస్ కింద అయితే క్యారెట్ని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తగినన్ని మిర్చి తీసుకొని మీ కారానికి తగినట్టుగా. తర్వాత అయితే మనం ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. ఆ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేడెక్కగానే మిర్చి ఆనియన్స్ అయితే వేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ బాగా మగ్గుతుందండి. తర్వాత వచ్చేసి క్యారెట్ అయితే యాడ్ చేసుకోండి. క్యారెట్ కూడా మగ్గుతుంది. క్యారెట్ కూడా మగ్గిన తర్వాత మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడు మంచిగా మగ్గిన తర్వాత మనం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, తగినంత కారం అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఎగ్ పక్కన పెట్టుకున్నాం కదా, అది అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా వచ్చింది.